హాయ్ గాయ్స్, మీకు ఒక వీడియో ప్లే అవుతుంది ఇప్పుడు. అది పూర్తిగా చూడండి. చూశాక మేము చెప్పాల్సినట్టు మేము చెప్తాం. అన్న ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో దెయ్యాలు ఉన్నాయా? ఓకే, అంటే ఇక్కడ అయ్యా ఏంది ఇలా ఉందా? దేవుడా అన్న, నువ్వు చూసినా నేను వెళ్ళిపోతా, మీరు గూడూరుకి వచ్చేసాను చెప్తా. చూపిస్తాను చూడండి అన్న. మాతో పాటు వెనకాల రావు కదన్నా అన్న. నువ్వు వెళ్ళడం నాకు ఏదైనా తాయితీ కట్టాలన్నా. మేము మాత్రం ఇంటికి మాత్రం బాగుంది, ఇంటికి వచ్చి పని అవుతుందో. గాయస్, మేమైతే దెయ్యం చూద్దామని అది పనిగా వచ్చాము. కనపడుతుందో లేదో తెలీదు. విష్ణు వాళ్ళ రిలేటివ్స్ అన్ననైతే తీసుకొని వచ్చాను. ఇక్కడ చూసినాడంట ఈ పొగ రూపంలో ఉంటాయంట. వాటికంటూ ఒక రూపం ఉండదంట. అన్న నీ ఊరిని జోక్ చేస్తున్నా. ఎవరైనా దెయ్యాలంటే మన ఫ్రెండ్స్, ఓకేనా అన్నా? వాటిలో మాట్లాడినా ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా ఏమన్నావు కదా. కాదే, డేట్కి తీసుకోబోతే నేను డేట్ కాదు, మీరున్నారని నేను నమ్ముతున్నాను. మా ఫ్రెండ్స్ గౌరవంతో మిమ్మల్ని చూసేసి వెళ్ళిపోదాం వచ్చాం. మాతో పాటు రావద్దు. రావు కదనా? అంతా మనమే కదా, ఇవన్నీ ఫ్రెండ్స్. నాకు నెగిటివ్ అంతా తగులుతుందన్నా. ఏమి లేదురా ఇక్కడ, ఏమి లేదు. అయినా నా మైండ్ అంతే. మాకు ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగా అన్నా. ఏమి లేవు చూడు, ఖాళీగా ఉంది. మనం అర్ధరాత్రి రాలా. ఓకే, కానీ సౌండ్ వస్తుంది. పావులు ఉంటాయి ఇక్కడ కంపల్సరీ. అదే వచ్చింది మాకు. అవన్నీ అవసరం అన్నీ వచ్చి నైట్ అరుస్తాయి అంటున్నారు. మేమైతే సరిగ్గా క్యాంపింగ్ చేయడానికి కానీ వీడియోస్ తీసుకోడానికి నైట్కి ఏ పరికరాలు తీసుకురాలేదు. అంటే లైటింగ్ కానీ ఇంకేం తీసుకురాలేదు. ప్రజెంట్ అయితే వెళ్ళిపోతాము, కానీ కంపల్సరీ వస్తాం నెక్స్ట్ టైం. వచ్చినప్పుడు అన్ని లైట్స్ అన్ని సెటప్స్ అన్ని తెచ్చుకుంటాము. ఇంకా బాగా మీకు చూపించడానికి ట్రై చేస్తాము. వాటిని అరిపించేది ఎవరు? నేను గురు. అట్టు కానిళ్ళే ఉంటాయి గురు, చెరిగిపోతాయి. కానీ పాములకి భయపడుతున్నా గురు. నేను పాములు పెట్టేటోడు కూడా ఉన్నాడు మన ఏదో వెనకాల నేను వస్తా. ముందు బా. నా ఫోన్ మరి అంత లేవులేగా నాడా. మీరు ధైర్యంగా వేసానా. మీద ఊపు వసంత్ అన్న తోపు. సరే పద. దమ్ముంటే ఆపు అంటున్నా వసంత్. బేసిక్గా మాట్లాడుకుంటే భూత్ బంగ్లా కాదు, ఏం కాదు. ఒక ఖాళీ ప్లేస్ అంతవరకే. మేము మెయిన్ భయపడేది దేని గురించి అంటే దయ్యాల గురించి కాదు, ఇంకా దేని గురించి కాదు. పావులు. నాకు పావులు చెడ్డ భయం, మెయిన్ థింగ్. ఓకేనా? విపరీతంగా టెండలు నూకేస్తున్నా. అన్నిటికీ సారీ చెప్పి మనం బయలుదేరేద్దాం. అయితే నిజం చెప్పాలంటే అక్కడ వరకు కొంచెం నెగిటివ్ అనిపించింది, కానీ ఏమీ లేదు. కానీ మనం భయం అంతవరకే, కానీ ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడినంత సీన్ అయితే ఇక్కడైతే లేదు. బేసిక్గా వింటున్నాయి. నువ్వు మాట్లాడినంత సీన్ లేదు. ఇంటి వరకు వచ్చి పని ప్రశాంతంగా అంత ఈ ప్లేస్ తీసుకుని చల్లగా ఉంది, చల్లటి గాలి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ డార్క్ గా ఉంది. ఫోన్లో మాత్రం మంచి కలర్ ఈవినింగ్ ఏదో వచ్చినట్టుంది. కానీ టైం ఎంత అసలు? 6 అయింది. నేను కనిపించేదా అప్సర వస్తుంది ఏమన్నా? నీకే పట్టుకుంటుంది. పట్టుకో, వస్తే డ్యాన్స్ చేస్తా దాంతో. మేము ఒక 100 ప్లేస్కి వెళ్ళాము. అక్కడ తిరిగినంతసేపు బాగానే ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాతే కొన్ని విచిత్రమైన పనులు అయితే జరిగాయి. అవేవో చెప్తాం, మీకు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అందుకని ఇప్పుడు మేము ముందుకు వచ్చాము. ఎవరికో కాదు, మన అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్కే జరిగింది అది. మనోడే చెప్తాడు, మనోడు మాటల్లో. మీరు మనోడు కన్నాడు వీడియోలో, అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్కే జరిగింది అన్నాడు. నేనైతే జాలీగా మొత్తం మనోడి కోసం వెళ్ళాము వాడికి. మనోడికి దెయ్యాలంటే ఇంట్రెస్ట్. 100 హౌస్ అన్నాడు. చాలా నుంచి అడుగుతుండేసరికి వెళ్ళాము. ఆడంతా ఫన్నీగా అంతా బాగానే ఉండింది. రిటర్న్ వచ్చాము. అంటే ఆ ప్లేస్ నుంచి బయటికి రాగానే టిఫిన్ తిన్నాము. మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చి గుడికి వెళ్దాం అనిపించింది. గుడి లోపల కానీ వెళ్ళలేదు నేను, బయట నుంచి. అంటే ఒంటరిగా గుడి లోపల పోవడానికి కూడా ఎందుకు భయం వేసింది.
దాంతో మనోళ్ళు వచ్చారు, గుడికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, అందరం వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, మళ్ళీ బయటకు వచ్చాం. అట్ట ఇంకో గుడికి వెళ్ళాం, కనిపించిన గుడి కాడల్లా ఆపుతా వెళ్ళాం, ఎందుకు భయం వేసి. గుళ్ళన్నీ అయిపోయాయి. ఇప్పుడు కథ మొదలైంది. నా వెనకాల మా ఫ్రెండ్ కూర్చోమన్నాడు. అది నాకు తెలియదు, వాడు స్మైల్ ఇస్తున్నాడంట. అంటే ఒక రకంగా అమ్మాయిలాగా అంటట. నాకే నువ్వు అసలు ఇప్పుడు చెప్పండి, నిన్నైతే పోసుకున్నా. స్మైల్ ఇస్తా ఉన్నాడు, అది నాకు తెలియదు. మనోడు చూసేసాడు. అదొక రకంగా ఉంది, కిల్లింగ్ స్మైల్ అంట. గురు అది నువ్వు చెప్పు. కిల్లింగ్ స్మైల్. కిల్లింగ్ స్మైల్ అంటే ఎట్టా, కసిగానా లేకపోతే ముద్దుగానా? కిల్లింగ్ స్మైల్ కసిగా ఏమో, అది రకమైన స్మైల్ అండి. అది చెప్పలేము. దాన్ని ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలరు, ఎక్స్పీరియన్స్ చేయగలరు. చాలా భయంకరంగా అనిపించింది. అలాగే చాలా ముందుకు వచ్చేసాం, ముందుకు వస్తూ ఉన్నాం. కొంచెం అడవి లాంటి ప్లేసెస్కే వెళ్ళాం మేము అక్కడికి చెప్పాలంటే. బయటకు వస్తుంటే వాడు మర్చిపోయాను చెప్పలా. మెల్లగా నా బండిలో నుంచి మనోడు బండిలోకి ఎక్కిచ్చేస్తున్నాండి. దెబ్బకి భయపడిపోయి నేను. దాని తర్వాత నా బండికి ఎక్కాడు, చాలా అరుస్తూ కేకలు పెడుతూ అలా ఉన్నాయి. నేనేమన్నా అంటే మన వసంత్ వాడు ప్లాన్ వేసి చేస్తున్నాడు అనుకున్నా. అంటే దేం లేదు, వీళ్ళిద్దరు కొమ్మక్కయ్యి మమ్మల్ని భయపడ్డానికి చేస్తున్నారేమో అనుకున్నా. కానీ ఎట్లా ప్రవర్తించాడంటే వసంత్ వెనకాల చేరాడు. ఆ అబ్బాయినేమి మేము తప్పట్టట్లేదు, ఆ దేం కూడా మంచిదే, అది కానీ వీడియో చూస్తుందేమో మనకు తెలీదు, చెప్పేదేనండి. వసంత్ వెనకాల ఎటుంటాడు, మళ్ళీ ఒళ్ళు ఇరుస్తున్నాడు. మళ్ళీ ఒక నిమిషం నాకు గుర్తు తెచ్చుకుంటున్నా. ఇవన్నీ నేను చూడలేదు, నేను బైక్ తోలుతున్నా. వసంత బైక్లో నుంచి మళ్ళీ స్మైల్ మా వైపు చూసి, చూడండి స్మైల్ ఇస్తా. అది అమ్మాయి అబ్బాయిని చూసి లవ్ చేస్తా చూడండి, అలా లవ్తో ప్రేమతో చూస్తా. ఇటు చూస్తున్నాడు అంటున్నా. నాకు కూడా కనిపించట్లే, ఎవరు అమ్మాయి కనపడుతున్నాడు వాళ్ళు. ఈడేంద్రా ఎటు చూస్తున్నాడు. మళ్ళీ వీడికి ఆనుకొని వీడు కూడా మాట్లాడుకుంటున్నారు. నేనేమంటున్నాను, మమ్మల్ని భయపెట్టడానికి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నా. కానీ వాడు ఆ అబ్బాయి ఈయన బూతులు తిడతా ఉన్నాడంట. ఎట్టా బండాపే అంటే నాకు ఆ రూట్ తెలియదు పర్ఫెక్ట్గా చెప్పాలంటే. ఆ రూట్ ఎటు నుంచి బయటికి రావాలో కూడా తెలియదు నాకు. నేను వాడిని అడిగా, నాకు తెలియదు వాడు వెనకాల ఇట్లా నేను చెప్పినట్టు భయంకరంగా అటు ఇటు చేస్తున్నాను చెప్పి నాకు తెలియదు. వెనకాల కూర్చున్నాడు కాబట్టి నేను క్యాజువల్గా అడిగా ఎటు పోవాలని. మళ్ళీ వాడు తిరిగి అదే ప్లేస్కి తీసుకెళ్తున్నాను నన్ను. మేము కోటకాడ ఉన్నాం, అంటే సర్కిల్లోకి వచ్చాం. రైట్ సైడ్ పోతే గూడూరుకి వస్తాం. ఈడు ఓడు కలిసి అట్ట వెళ్తున్నారు, మళ్ళీ వచ్చిన దాన్ని వెళ్తున్నారు. అంటే దానికి 2 రూట్లు ఉన్నాయి ఆ ఊరికి వెళ్ళాలంటే. వచ్చిన రూట్లో మళ్ళీ చీకట్లో అదే రూట్కి తీసుకెళ్తున్నాడు అన్నాడు. తర్వాత ఇంకా పోగా ఎట్టయిపోయిందంటే నేను అశోక్ బండి ఎక్కుతా. నేను లవరా ఏంది, నేను హైలైట్ అని చెప్పానా. మామూలుడు గాడు వసంత్ గుడి కాడ ఆపాం, హనుమంతు టెంపుల్ కాడ. నేనే అసలే ధైర్యం ఉంటున్నా అందులో కల్లా. గుడి లోపలికి వెళ్ళాం. ఓడి మాత్రం రాలే గుడి లోపలికి. అంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాడా ఆడ చిట్టేడు దాటంగానే ఏదో ఊరిలో, అది ఊరి పేరు నాకు తెలీదు. భయపడిపోయి నేను లోపలికి వెళ్ళిపోయినా. అదేదో ఉంటుంది కదా దేవుడిదా, ఏంది గురు అదే పింక్ కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంటుంది, బొట్టు గుండు పూసేసుకున్నా, ప్రభాస్ మాదిరి ఇక్కడ పెట్టేసుకున్నా. మనోడు పెట్టుకున్నాడు, వీళ్ళు ముగ్గురు, అంటే నా దాదాపు 6 వెళ్ళాములేండి. వీడియోలో మీకు అంతమంది చూపించము, కొంతమంది వీడియోలో రావడానికి ఇష్టపడలేదు. ఓడి మాత్రం అట్లా లోపలికి. నేను లోపలికి తీసుకొని వద్దామని గురువు ఏం చేశాడు, బయటకు పోగానే బండి ఎక్కి వెళ్దామన్నాడు. నాకు తెలుసు వాడు బండి ఆపంగానే ఖచ్చితంగా నా బండి ఎక్కుతాడని. వెంటనే ఏం చేస్తాడు, నా బండి ఎక్కి కూర్చున్నాడు గురువుని వదిలేసి. ఇంకా నాకు ప్యాక్ అయిపోయినాయి, ఈయన ఏడని తీడు ఈడు. గురువు అయితే గుడి లోపల తీసుకున్నాడు అంటే వద్దంటున్నాడు. డైరెక్ట్ గూడూరు తీసుకుపోదాం అంటా ఉన్నాడు. అప్పుడేమైంది, నేను భయపడిపోయి ఇంకో బండి కొన్నాను. మధ్యలో ఒకడిని పెట్టి వెనకాల వాడిని కూర్చోబెట్టా. ముగ్గురం బైక్లో వెళ్తా ఉన్నాం. ఇట్లా నా మధ్యలో ఉన్నాడు, నడుము పట్టుకొని ఇట్టని వెనక్కి వచ్చాడు. వాడు చెప్పాడు నాకు ఆ విషయం. వెంటనే ఒక నవ్వు ఉంటుంది చూడండి, అదొక నవ్వు రావట్లేదు నాకు. గొంతు బలాలు అయితే బాగా చేస్తుంటా. అదొక రకమైన నవ్వు. అది చాలా పెద్దగా లౌడ్గా, ఎంత లౌడ్ అంటే బిత్తరపోయినా నేను తోలేవాడిని. భయపడిపోయినా. వెంటనే ఏం చేశాడు, కారు వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది కారు. ఎదురు దాని మీద పెట్టేసి కాపాడండి అని చెప్పి అందాం అనుకున్నా. కానీ వాడు వచ్చే స్పీడ్కి భయం వచ్చి పానికింది. ఈ కారు వాడు ఆపినా మనం కాపాడలేడు, ఈయన చూస్తాడు, ఈ అరుపు చూస్తుంటే ఎవడు నన్ను రక్షించలేడు అనిపించింది. వెంటనే బైక్ తిప్పా మళ్ళీ హనుమంతుడి టెంపుల్కి. ఎంత స్పీడ్ అంటే డైరెక్ట్గా గుళ్ళపలు తీసుకొని వెళ్ళిపోయినా. చూసి వెనకాల ఇవి ఉంటాయి కదా గేట్లు బయట దిగేస్తున్నాడు, ఆ స్పీడ్లో దూకేస్తున్నాడు వాడు. నాకు తెలియదు దూకేసిన విషయం. దూకేసి ఎట్టపోతున్నాడు అంటే ఆ స్పీడ్లో దూకేసి కూడా
వాడు ఎంత స్పీడ్గా ఉన్నాడు అంటే చాలా స్పీడ్గా ఉన్నాడు మనిషి. దూకేసి కూడా సింపుల్గా నడుచుకుపోతున్నాడు. ఇదంతా మీకు చెప్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళేంద్ర డూప్ షాట్ మాట్లాడుతున్నారు, అసలు ఆ స్పీడ్ ఎవరైనా దూకుతాడు, అసలు మీరు ఎవరు ఆ టైం నేను వెనకాల చూస్తే బండి ఆపి స్కిడ్ చేసి బండి ఆపి చూస్తే గుడి బయట గేట్ల బయట సింపుల్ నడుచుకొని పోతా ఉన్నాడు. ఎవరు నమ్మరు, సినిమా సీనే అది, ఎవ్వరు నమ్మరు. నేను ఈ వీడియో ఖచ్చితంగా నేనే పెడదాం అన్నా, ఎందుకంటే తెలియాలని. నిజం చెప్పానా, నాకు చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం, కానీ దెయ్యాలు ఉండేటివి అనుకోలేదు నేను. కానీ చీకటి వల్ల ఏదో ఉందని ఫీల్తో భయపడుతున్నాను అనుకున్నా, కానీ పక్కా దెయ్యాలు ఉన్నాయి. గురువు మీదైతే విపరీతం కక్ష మీద ఉన్నట్టున్నాడు. గురువు ఈపైతే అది చెప్పాలి, గురు వెనకాల మంట గడ్జి వచ్చినాడు పోతాడు చూడు, ఇట్లా అంటా ఉన్నాడు. ఓడి చూస్తే గురు వెనకాల జరి అంటాడు, ఎట్లుంటాడు. నిజం చెప్పాలంటే ఈ పంత మండిపోయింది అసలు. ఎట్లా అంటే ఇది యాసిడ్ పోసినట్లు, లేదంటే రక్కేస్తే ఎలా ఉంటుంది అలా అయిపోయింది. వీళ్ళే అంటున్నారు ఏంది 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 ఏంది. ఫస్ట్ అంతా ఏమనుకున్నారంటే మేము వాడు నేను కలిసి ఏమైనా ప్రాంక్ లాంటిది ఏమైనా క్రియేట్ చేసామేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ లాస్ట్లో వాళ్ళకి అర్థమైంది ఇది ప్రాంక్ కాదు. ఎందుకంటే నేను ముందరున్నా, నేను తోలుతున్నప్పుడు వాడు చేసే సినారియోస్ అన్ని వీళ్ళే చూశారు. వీళ్ళు చూసి ఇప్పుడు నీ కెమెరా ముందు ఇప్పుడు అన్నీ చెప్తున్నాను. అన్నీ ఏంటంటే నా వెనకాల కూర్చొని చేసే సినారియోస్ అవన్నీ. హైలైట్ విషయం ఏం చెప్పానా, గూడూరు కాడ హనుమాన్ ఉందన్నమాట, ఆర్టీసీ కాడ విగ్రహం. ఆడికి వచ్చినప్పుడు దిగేశాడు, సైడ్ వెళ్ళిపోయాడు, అంటే కట్ట మీదకి ఎక్కేశాడు. భయపడిపోయినా ఈడు చెరులో దూకేస్తాడేమో అనుకున్నా. ఆడపోయి టాయిలెట్ పోసుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఈడు వాడికి ఎప్పుడు బొట్టు పెట్టాడు కానీ తెలియదు, బొట్టు పెట్టేస్తున్నాడు. ఎప్పుడు పెట్టావు వాడు బొట్ట? వాడు పరిగెడుతున్నప్పుడు కట్టపైకి వాడు బండి దిగాడు, హనుమాన్ బొట్టు పెట్టేస్తున్నాడు ఈ లోపల. అంటే గట్టిగా లాగేసి హనుమాన్ స్వామి ఇది ఉంటుంది కదా సింధూరం తీసి గట్టిగా లాగేసా. తర్వాత వాడు పైకి నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా దాని తర్వాత నా బండిలో ఎక్కువసేపు ఉన్నాడు. నా బండిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమైందంటే ఒక దగ్గర మొత్తం అది అడిపోయినా గురు, అది మొత్తం మనం వచ్చింది వెళ్ళేదారంతా ఏ ఉండవు, ఇల్లు ఏ ఉండవు, మొత్తం చెట్లే, అటు ఇటు మొత్తం చెట్లే. మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు వాడు దూకేస్తా అంటున్నాడు. ఎందుకన్నాడు బండాపు అరుస్తూనే ఉన్నాడు. ఈయన దాంట్లో ఎక్కాలంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే పక్కా దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు, కానీ దెయ్యం లేదు, చూడలేదు, కనిపించలేదు ఏ అంటుంటారు. నేను అట్టే ఉండేవాడిని. నిన్న చూసిన దెబ్బకి ఒక సినిమా తీయచ్చు. గాయస్ ఇదంతా కాదు, కానీ మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే నాలాగా దెయ్యం పిచ్చే వాళ్ళు ఉంటారు కూడా కంపల్సరీ. ఇలాంటి వాడితో పోవద్దని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు గట్టిగా ఉంటే బ్రో, నేను ఒకటే చెప్తున్నా, నీకే చెప్తున్నా, ఇది నీకు నిజంగా దెయ్యం అంటే ఇష్టం ఉంటే వెళ్తే ఒంటరిగా వెళ్ళు, చచ్చిపోవాడా ఒంటరికి వెళ్ళమంట. ఎందుకంటే వెళ్ళదు, దాంతో దోలేమి, దాని ఆట దాన్ని ఆడుకుంటా ఉంటుంది చీకట్లో. వెళ్ళాలనుకుంటే ఒకడు వెళ్ళి దాన్ని ఎత్తుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి ఎక్కించి మళ్ళీ ఆ గుళ్ళు చుట్టూ తిరుగుకుంటూ అన్నీ అవసరమా? నాకు మామూలుగా అయితే నేను ఒంటరికి వెళ్ళగలను, కానీ ఏంటంటే అక్కడ ఏమైందంటే నాకు ఆ ప్లేస్ తెలియదు. మేము వాయించుకున్నాడు మళ్ళీ ఒంటరికి వెళ్తాడంట. ఒంటరికి వెళ్ళుంటే వేసేసి ఉంటుంది, వేసేసి ఏముంటుంది. కానీ ఇప్పుడు అట్ట అనుకుంటే ఒంటరికి నేనే తీసుకొచ్చింది వాడిని, ఒంటరిగా తీసుకొని వచ్చాడు. తైగమంటే బయట సైకి చేస్తున్నాడు, అంటున్నాడు రామని మమ్మల్ని తోడు. ఎందుకు ఒంటరి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఇద్దరు వెళ్ళి ఉండొచ్చు కదా. ఒంటరికి వెళ్ళొచ్చు కదా, వాడిని అడుగుతున్నాడు. నేనేం చేసాను ఇప్పుడు, వాడు నా బండి ఎక్కామంటున్నాడు చూడా, అశోక్ కావాలి నేనేం చేసేది. కానీ ఇప్పుడు ఒకవేళ అది నాతో ఉన్నా అది మంచిది గాయస్, మంచిది కాదు. మీరు పెట్టి ఇప్పుడు దాకా సోద చెప్పాడు కదా, ఇప్పుడు భయం ఏంటంటే ఆ గాలి ఎక్కడ తిరగతా. అది ఫోన్ చేశాడు ఇప్పుడు ఇప్పుడు అడిగాడు కదా, ఇప్పుడు ఆ దెయ్యం నవ్వుతాను. బేసిక్గా నేను మాట్లాడతాను కిండల్గా, కానీ మంచిగానే మాట్లాడాను అనుకుంటా దెయ్యం గురించి. ఇదంతా కాదు గాయస్, దెయ్యాలు అయితే కంపల్సరీ ఉన్నాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి, ఎవరికొకరికి ఎక్కించండి. మీరు కూడా ఆ థ్రిల్లింగ్ని మీరు కూడా ఫీల్ అవుతారు. కంపల్సరీ లైఫ్లో ఒకటైనా ఉండాలి, ఇలాగా కంపల్సరీ వెళ్ళండి. అట్లా తెలిసి చాలా మందిని చూశాను, ఇప్పుడు లాగే ఉంటారు అందరూ. నాకు దెయ్యాలంటే ఇంట్రెస్ట్, నేను చూడాలి ఆ గుళ్ళు, ఆ దెయ్యాలు వాళ్ళు ఏలాడుతూ ఉంటారు వాళ్ళు, అది చూడాలి. వీళ్ళకి వెళ్ళే ఇంట్రెస్ట్ వీళ్ళు పిల్లనాయాలకి. నేను చెప్పేది ఈయనకి భయం బేసిక్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాడి దగ్గర ఫోన్ వచ్చింది, ఇప్పుడు దాకా ఎగిరాడు కదా, ఇప్పుడు వాడి దగ్గర ఫోన్ వచ్చింది. మీరు ఇందాక వీడియో చూసారో లేదా నాకు తెలియదు, కానీ దాంట్లో నేను చెప్పునంట వాడి దగ్గర ఫోన్ వచ్చింది అని. అప్పటి నుంచి షో అంతా చేస్తున్నాను. ఇందాక దాకేమన్నాడు, నాకు దయ్యం అంటే భయం ఉండదు అన్నాడు. ఇప్పుడు ఆయన భయం ఉంది సార్, ఇప్పుడు ఆయన బండి కూర్చోబెడతా, నేను నా బండి కూర్చోబెట్టుకోను. ఎందుకంటే ఆయనకి పాపం మా సార్, మేము పిల్లనాయల్లో, ఆయన పెద్ద నాయలో, ఆయన ఆడదానికి ప్లేస్ లేదు. ఒకరే మన లైఫ్కి అని గురించి చెప్పారు, ఒకరని కాదు ఇద్దరు. అయ్యా బాయ్.